జగన్ టైంలో అంతకుముందు చంద్రబాబు గారి టైంలోనే ఈ స్మార్ట్ కార్డులు ఇవ్వడం బిగించేశారు. డ్రైవింగ్ లైసెన్సులు గానీ, బండి లైసెన్సులు గానీ ఇవి. అవి జగన్ వచ్చిన తర్వాతన ఆళ్ళకి ఆ స్మార్ట్ కార్డ్‌కి ఒక్కోటి రూ. 200, రూ. 250 ఏమో వసూలు చేసేవాళ్ళు. మనమే కడతాం. ఆ డబ్బుల్ని దారి మళ్లించేసుకున్నారు. తీరా చూస్తే గ్రౌండ్ లెవెల్‌లో ఆ సదరు కాంట్రాక్ట్ ఇవ్వబోయేటప్పటికి ఆళ్ళు కార్డులు తయారు చేసి ఇవ్వడం మానేశారు. దాంతో దాదాపు 2, 3 ఏళ్ల పాటు డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు లేకుండానే చివరికి దాన్ని డిజిటల్ కార్డ్స్ అంటూ సెల్ ఫోన్‌లో మీరు డౌన్‌లోడ్ చేసుకొని చూపెడితే సరిపోతుందని కవరింగ్ చేసుకొచ్చారు తప్పించి అదేమన్నా 100,00,00,000 ఈడ్చిపెడితే 10, 20 కోట్ల రూపాయలకి వ్యవహారం. నిర్లక్ష్యం, జనాన్ని పట్టించుకోకపోవడం పెద్ద దెబ్బతీసింది. ఇప్పుడు దాన్ని సెటరైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. 27 లక్షల కార్డులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయట. 27 లక్షల కార్డులు. ఇప్పుడు వాటిని ఇచ్చేందుకు గాను ఏదో చిప్పు ఆధారితమైనటువంటి అంశంలో ప్లాన్ చేస్తున్నారట. ఇంకా ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది వీళ్ళొచ్చి. ఇంకా సాగదీస్తూనే ఉన్నారు. వీళ్ళైనా ఇప్పుడు వేగంగా చేయాల్సిన అవసరం ఉంది.